నిజామాబాద్ కారు డిక్కీలో మృతదేహం కేసు దర్యాప్తు ఓ కొలిక్కొచ్చింది. కారు డిక్కీలో లభ్యమైన శవం ముబారక్ నగర్ కు చెందిన 45 ఏళ్ల కమలాగా గుర్తించారు పోలీసులు. తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందని కమలాపై అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాజేష్ కక్ష పెంచుకున్నాడు. కమలకు ఫోన్ చేసి మాధవనగర్ బైపాస్ రోడ్డు వద్దకు రావాలని చెప్పాడు. ఆమె అక్కడికి చేరుకోవడంతో అదే రోడ్డులో కొంత లోపలికి తీసుకెళ్లి బండరాళ్లతో కొట్టి హత్య చేశాడు. మృతదేహంపై తాటిపత్రి రాళ్లను కప్పి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత అద్దెకు కారు తీసుకుని హత్య చేసిన ప్రదేశానికి వెళ్లాడు. మృతదేహాన్ని తాటిపత్రిలో చుట్టి డిక్కీలో ఎక్కించి అక్కడి నుంచి అతివేగంతో ఆర్మూరు వైపు వెళ్తుండగా మాక్లూరు ఠాణా పోలీసులు అనుమానించారు. డిక్కీలోని తాటిపత్రి బయటకు కనిపించడంతో గంజాయి తరలిస్తున్నాడనే అనుమానంతో కారును వెంబడించారు. దాస్నగర్ సమీపంలోని కాలువ వద్ద కారును ఆపి తనిఖీ చేయగా డిక్కీలో మహిళ మృతదేహం కనిపించింది. నిందితుడిని ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పాడు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిజామాబాద్ లో కారు డిక్కీలో మృతదేహం కేసు అయితే ఒక కొలిక్కొచ్చినట్టే అనుకోవచ్చా? డ్రైవర్ రాజేష్ అలాగే కమలకు ఉన్న విరోధం పట్ల పోలీసులు ఏం చెప్తున్నారు? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కారు డిక్కీలో మృతదేహం సంబంధించి మృతదేహం కేసు కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. కారు డిక్కీలో దొరికిన శవం ముబారక్ నగర్ చెందిన కమలగా గుర్తించారు. తన తల్లికి వ్యభిచారానికి ప్రేరేపించే విధంగా కమలపై కక్ష కట్టుకున్నాడు రాజేష్. దీంతో ఆ తల్లిని ప్రతిసారి ఊకే ఏదైతే వ్యభిచార కూపంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రాజేష్ కి గ్రామస్తులు కావచ్చు, ఇతరులు కావచ్చు, వచ్చిన ఫోన్ కాల్స్ కావచ్చు, లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో కమలని గ్రామం నుంచి తీసుకొచ్చి కమలను కారులో బైపాస్ రోడ్డులో గల తీసుకొచ్చి బండరాయితో కొట్టి చంపాడు రాజేష్. అయితే ఈ నేపథ్యంలో మృతదేహం కారు డిక్కీలో కుక్కిన తర్వాత ఎవరైతే కమల మృతదేహం కారు డిక్కీలో పెట్టాడు. దీంతో అక్కడి నుంచి వాహనాన్ని స్పీడ్ గా తీసుకెళ్తున్న నేపథ్యంలో అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఎవరైతే ఉంటారో ఆ పోలీసులకి అనుమానం వచ్చింది. స్పీడ్ గా వెళ్తున్న కారుని ఛేదించారు. అక్కడ ఛేదించిన తర్వాత ఆ కారుని ఏదైతే తనిఖీలు చేసిన నేపథ్యంలో కారు డిక్కీ ఓపెన్ చేస్తే మృతదేహం కనబడడంతో ఒక్కసారిగా పోలీసులు కంగు తిన్నారు. కారును వెంబడించిన తర్వాత అక్కడ కారు చెకింగ్ చేసిన సందర్భంలో డిక్కీలో శవం కనబడడంతో కమల శవంగా గుర్తించారు. అప్పుడే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రాజేష్ ని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగిందనే కోణంలో నిన్న నుంచి కూడా తీవ్రంగా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే రాజేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అలాగే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేవలం ఈ వ్యవహారం అంతలో పూర్తిగా ఏదైతే కమల ఏదైతే వ్యభిచార కూపం సంబంధించి ఎవరైతే తన తల్లి రాజేష్ వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో తల్లిని ప్రతిసారి బయటకు తీసుకెళ్తా అంటూ వ్యభిచార కూపంలోకి దింపేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో రాజేష్ కి కమలపై కక్ష పెంచుకున్నాడు. దీంతో కమలని ఊరి చివరిని తీసుకొచ్చి అక్కడ బండరాయితో కొట్టి చంపాడు. దాని తర్వాత నిజాంసార్ కెనాల్లో పారేయాలని ప్లాన్ చేశాడు. కానీ అంతలోనే పోలీసులకి దొరకడం జరిగింది. పోలీసులు కార్ చెకింగ్ చేస్తుండగా మృతదేహం దొరికింది. మృతదేహం దొరికిన తర్వాత దీనిపై విచారణ చేస్తారు. ప్రస్తుతానికైతే ఈ విచారణలో ఇప్పటి వరకు తేలింది ఇదే అని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా ఇదే చెప్పవచ్చు. కానీ మరికొద్ది సేపట్లో ఇవాళ సాయంత్రం లోపు సిపి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే మృతదేహం సంబంధించిన ఎవరైతే కమల ఉందో కమల కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తీవ్రంగా విరోధిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే కేసు అయితే విచారణ చేస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్.